ఇవాళ మనతోని ఉద్యమకారుడు, విద్యార్థి విభాగం నుంచి ఆనాడు తెలంగాణ కోసం ప్రత్యేక పాత్ర ఉన్నటువంటి దూదిమెట్ల బాలరాజు యాదవ్ అని ఉన్నారు. అసలు అడుగుదాం తెలంగాణ విగ్రహ మార్పుని ఎట్లా చూస్తారు ఒక ఉద్యమకారుడిగా? ఇవాళ మార్పు మార్పు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మరి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చినటువంటి అంశాన్ని చూస్తా ఉన్నాం. ఎట్లా చూస్తారన్న విగ్రహ మార్పుని? ఇలా 2007లో కేసీఆర్ గారి నాయకత్వమే కాదు, ఆ రోజు తెలంగాణ ఉద్యమం సాగుతూ ఉంటే, తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ఆకాంక్ష కావాలని ప్రజలందరూ కోరుతూ ఉంటే, తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి కవులు కావచ్చు, కళాకారులు కావచ్చు, మేధావులు కావచ్చు, ప్రొఫెసర్లు కావచ్చు, రచయితలు కావచ్చు, సబ్బండ వర్గాల ప్రజల గుండెల నుంచి రూపుదాల్చుకుంది తెలంగాణ తల్లి విగ్రహం. అది ఆ రోజు బిఎస్ రాములు గారు కావచ్చు, అదేవిధంగా బీవీఆర్ చారి గారు కావచ్చు, అదేవిధంగా ప్రజాతంత్ర ఎడిటర్గా పనిచేస్తున్నటువంటి దేవలపల్లి అజయ్ గారు కావచ్చు, అదేవిధంగా ప్రొఫెసర్ గంగాధర్ లాంటి వాళ్ళు, అదేవిధంగా అనేక మంది మేధావులతోటి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కవులు రచయితలతోటి కేసీఆర్ గారు అనేక రకాల మేధోపమైన చర్చలు జరిపి ఆ రూపం ఇచ్చింది, తెలంగాణ ఉద్యమంలో రూపం వచ్చింది తెలంగాణ తల్లికి. ఇలా తెలంగాణ తల్లి రూపంలో బతుకమ్మ ఉన్నది, తెలంగాణ సంస్కృతి చిహ్నం, ఆడబిడ్డలకు ప్రతీక అది. అదేవిధంగా తెలంగాణ ఇంకొక చేతిలో మొక్కజొన్న కంకులు కనిపిస్తాయి, తెలంగాణ ప్రాంతంలో పండే పంటలు. అదేవిధంగా తెలంగాణ తల్లి ధరించినటువంటి ఏదైతే గద్వాల పోచంపల్లి చేనేత చీర కనిపిస్తుంది మా యొక్క సౌందర్యానికి, చేనేత కళాకారుల సౌందర్యానికి. అదేవిధంగా కాలికి చూస్తే కరీంనగర్ కాలి మెట్టలు కనిపిస్తుంది, అదేవిధంగా జరి అంచు చీర కనిపిస్తుంది. కొయ్యూరు సంబంధించినటువంటి విగ్రహం ఏదైతే ఆ దేవతామూర్తిగా ఉన్నటువంటి తెలంగాణ తల్లి యొక్క ఏదైతే తలపైన ఏదో కిరీటం ఉందో ఆ కిరీటంలో పొదగబడినటువంటి కొయ్యూరు విగ్రహం కనపడుతుంది. ఈ విధంగా తెలంగాణ తల్లి ఒక దేవతామూర్తి లెక్క ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో తయారైతే, ఇవాళ తెలంగాణ తల్లిని ఏదో పేద తల్లి అని చెప్పేసి ఒక రూపాన్ని తయారు చేసి ఇలా రేవంత్ రెడ్డి భార్య రూపంలో కనపడుతుందని చెప్పేసి సోషల్ మీడియాలో కనపడుతూ ఉంది. తెలంగాణ తల్లిగా రూపొందించబడ్డ ఈ విగ్రహం రేవంత్ రెడ్డి కూతురు లెక్క ఉందని చెప్పేసి ఇలా సోషల్ మీడియాలో కనపడుతూ ఉంది. దీనికి సమాధానం చెప్పాల్సింది మరి ఏకో నిర్ణయం తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు చెప్తారా, ముఖ్యమంత్రి గారు చెప్తారా, కాంగ్రెస్ పార్టీ చెప్తుందా, లేకపోతే సోనియా గాంధీ చెప్తుందా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ గతంలో రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, ఈ తెలంగాణ తల్లి కవిత లెక్క ఉందని మాట్లాడినావు కదా. ఇవాళ తెలంగాణ సమాజం అడుగుతూ ఉంది నిన్ను, ముఖ్యమంత్రిగా నువ్వు ఏం కమిటీ చేశావు తెలంగాణ తల్లి రూపాన్ని తయారు చేయడం కోసం, లేదా ఉన్న రూపాన్ని మార్చడం కోసం ఏం కమిటీ చేశావు, ఏ మేధావులతో చర్చించావు, ఏ కవులతోటి, ఏ కళాకారులతోటి, ఏ రచయితలతోటి, తెలంగాణ సంబంధించినటువంటి ఉద్యమకారులతోటి ఎవరితో కమిటీ చేసినావు, ఎవరితో చర్చించినావు నేను అడుగుతా ఉన్నాను. నేను ఇలా ఎవరితో అడగకుండా పిచ్చోడి చేతులు రాయన్నట్టు నీకు నైట్ పూట ఆలోచన వచ్చింది, నా బిడ్డ లెక్క ఉండాలని ఆలోచన చేసినావా తెలంగాణ తల్లి రూపాన్ని? లేకపోతే ఒక భూస్వామ్య భావజాలం ఉన్నటువంటి ఒక తల్లిగా కాంగ్రెస్ పార్టీ తల్లిగా ఉండాలని కోరుకున్నావా నువ్వు? లేకపోతే నీ భార్య రూపం లెక్క ఉండాలనుకున్నావు తెలంగాణ తల్లిని? ఇలా సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి చర్చను ఇలా మీ మిర్రర్ టీవీ ద్వారా అడుగుతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారిని. కాబట్టి 100% ఇలా రూపాలు మార్చడం ద్వారా, భవనాల పేరు మార్చడం ద్వారా, అదేవిధంగా ఏదైతే ఆ తెలంగాణ అధికారిక చిహ్నాలు మార్చడం ద్వారా కేసీఆర్ ఆనమాలని తూడ్చేయాలనే ఒక కురచ బుద్ధి ఏదైతే రేవంత్ రెడ్డి గారిలో ఉందో అది మార్చుకోమని మేము అడుగుతా ఉన్నాం. ఈ సంవత్సరం పాలన అయిపోయింది, ఈ సంవత్సరంలో చేసినవన్నీ ఇటువంటివే చేసినావు. కేసీఆర్ ఆనవాళ్ళు తీసేస్తా అంటే తెలంగాణ తల్లి రూపాన్ని మార్చే ప్రయత్నం కావచ్చు, ఏదైతే అధికారిక చిహ్నంలో చార్మినార్, అదేవిధంగా కాకతీయ కళాతోరణాన్ని తీసే ప్రయత్నం కావచ్చు, ఇలా తెలంగాణ గీతానికి వెస్ట్రన్ మ్యూజిక్ను జోడించడం కావచ్చు, ఇవాళ ఏదైతే ప్రగతి భవన్ పేరు మహాత్మా జ్యోతిరావు పూలే పేరు మార్చినప్పటికీ రోజు కలుసుడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు 365 రోజులలో నువ్వు ఎన్నిసార్లు ప్రజలను కలిసినావు ప్రజా దర్బార్లో ఒకసారి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అప్పులు చేస్తాడు కేసీఆర్ అన్నటువంటి రేవంత్ రెడ్డి గారు 78,555 కోట్ల అప్పును ఎందుకు చేసినావో చెప్పాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ చేయలేడని చెప్పేసి 72 రోజులకే చాలా గగ్గోలు పెట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇలా 365 రోజులు అంటే సుమారు 12 నెలలైనా కూడా ఎందుకు మంత్రివర్గ విస్తరణ చేయట్లేదో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా 6 గ్యారంటీల తర్వాత 7వ గ్యారంటీ సామాజిక న్యాయం అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇలా మున్నూరు కాపులకు కావచ్చు, ముదిరాజులకు కావచ్చు, గొల్లకుర్మలకు కావచ్చు, మైనార్టీలకు కావచ్చు, లంబాడీలకు కావచ్చు ఎందుకు మంత్రివర్గంలో స్థానం కల్పించలేడో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే నీ 7వ గ్యారంటీ సంఖ నాకిందని అర్థమవుతుందా ఇవాళ? కాబట్టి 100% రేవంత్ రెడ్డి గారు అన్ని రంగాల్లో విఫలమైనడు. ఈ 365 రోజుల పాలన ఏదైతే ఉందో ఇది రాక్షస పాలనగా మేము భావిస్తూ ఉన్నాం. అడిగితే నిర్బంధం, గొంతెత్తితే జైలు, అదేవిధంగా ధర్నా చేస్తే లాఠీ చార్జ్. ఇవాళ అశోక్ నగర్లో ఏ నిరుద్యోగుల ఓట్లతోటైతే గెలిచినావో నువ్వు, అశోక్ నగర్లో లాఠీ చార్జ్ చేసిన సందర్భాన్ని చూసినాం కదా. ఉస్మాన్ యూనివర్సిటీ వేదిక దగ్గర పోయి నేను ప్రగల్భాలు పలికినటువంటి నువ్వు ఉస్మాన్ యూనివర్సిటీలో విద్యార్థులను డిఎస్సి కోసం అడుగుతూ ఉంటే లాఠీ చార్జ్ చేసినావు కదా. కాబట్టి ఇలా నిర్బంధ పాలన, రాక్షస పాలన ఈ రేవంత్ రెడ్డి పరిపాలన. 365 రోజుల్లో వీళ్ళు సాధించింది ఏంటంటే పేర్లు మార్చడం తప్ప భవనాలకు రంగులు వేయడం. ఎందుకంటే ఈయనకు పెయింటింగ్ వర్క్ బాగా ఎరక రేవంత్ రెడ్డి గారికి, ఎందుకంటే ఆయన పెయింటర్గా పని మొదలుపెట్టింది కాబట్టి అన్ని పెయింటింగ్ వేసిన పని పెట్టిండు. అయితే అన్ని భవనాలకు పెయింటింగ్ వేయాలి, అన్ని భవనాలకు రంగులు అద్దాలనే ఆలోచన ఉన్నది. ఎందుకంటే ఏమంటారు కుక్క తోక వంకర అన్నట్టు
తన పాత లక్షణాన్ని పోగొట్టుకోదు. కాబట్టి ఈయన పెయింటింగ్ పనులు చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇలా అన్ని భవనాలకు ఏదో కేసీఆర్ ఆనవాళ్ళు తీసేస్తామని చెప్పేసి పెయింటింగ్ వేసే పనులు చేస్తా ఉన్నాడు. ఆ పెయింట్లో పేరు మార్చడం, రంగులేయడం, ఇదే పనిగా. ఇంకో పనే లేదు బ్రదర్, ఇంకో పనే లేదు ఇలా. కాబట్టి పెయింటర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గుంపు మేస్త్రి రేవంత్ రెడ్డి గారు, మీ తీరు మార్చుకో, నీ బుద్ధి మార్చుకో. నువ్వు ముఖ్యమంత్రి అయినవా, నువ్వు ఇంకా ప్రతిపక్ష నాయకుడిగా లేవు, ఇంకా పెయింటర్గా లేవు. నువ్వు పెయింటర్గా ఆరోపించిన జీతం ఎన్నడో 30 ఏళ్ళ కింద అయిపోవచ్చు, కానీ ఆర్టీఏలు కట్టే చరిత్ర నీది నాయన. ఇంకా ఇదే పని, ఇంకా ఆర్టీఏలు కట్టడం, ఇంకా పెయింటింగ్ బుద్ధి బోనించుకోకపోతా ఉన్నాడు. దయచేసి రేవంత్ రెడ్డి గారు, మీ మీద గౌరవం ఉంది మాకు, ఎందుకంటే నువ్వు ముఖ్యమంత్రి తెలంగాణకు. మా తెలంగాణ రాష్ట్రం అనేక త్యాగాలతో వచ్చినటువంటి రాష్ట్రం నాయన. ఈ త్యాగాల రాష్ట్రానికి మేమందరం విద్యార్థులుగా ఆ రోజు ఉద్యమంలో తెలుగు పోయినాం, దెబ్బలు తిన్నాం, కేసులు పెట్టించుకున్నాం. ఒక్కొక్క రోజులు 50 రోజులు ఉన్నాం ఒక్కొక్క విద్యార్థి నాయకుడు, మేము డాక్టరేట్ చదువుకుంటూ. కాబట్టి ఇటువంటి తెలంగాణకు నువ్వు ముఖ్యమంత్రి ఉన్నావు అనే దాని సోయిని మరచకు, దయచేసి చెప్తాను. తెలంగాణ ఆత్మగౌరవానికి ఆ ప్రతీక సీఎం కుర్చీ, ఆ కుర్చీలో కూర్చున్న నువ్వు కుక్కలకి ఎవరించకంటున్నాను నేను. బతుకమ్మ లేకపోవడం ఎట్లా చూడొచ్చు అన్న విగ్రహం సంబంధించి ఏం చేద్దాం బ్రదర్, ఆయనకి ఏది దోస్తే అదిగా. ఈ చెయ్యి ఇట పెట్టిండు, చెయ్యి ఇట పెట్టిండు, ఈ చెయ్యి నుంచి గుంజుకోవడం, ఈ చెయ్యి నుంచి చెయ్యికి ఇవ్వడం, అంతే. ఏం లేదు, తేడా ఏం లేదు. అలా తెలంగాణ సంపదనంతా ఒక చెయ్యి ద్వారా దోసుకోవడము, ఈ అస్తం పార్టీకి ఆపజెప్పడం, అంతే. ఏం లేదు. అలా 150,000 కోట్ల మూసి ప్రాజెక్ట్ అదే జరిగింది కదా బ్రదర్. ఇలా కాబట్టి నేను రేవంత్ రెడ్డి చేస్తున్న తీరు చూస్తూ ఉంటే వాళ్ళ ఇంట్లోనే చెప్తున్నా అర్థం కావట్లే. వాళ్ళ భార్యను, వాళ్ళ బిడ్డను, డాడీ ఇది బాగలేదు పద్ధతి, ఎందుకు ఈ పేరు మార్చుడు, ఊరు మార్చుడు. గతంలో జగన్ కూడా మార్చిన గట్టిన అయ్యిండు. ఈ ఎందుకు నిర్బంధాలు, ఎందుకు ఈ పోలీసు వాళ్ళని ఆడుకుంటూ ఎందుకు చెప్పాల్సిన అవసరం ఉంది కదా. పోలీసు వాళ్ళ బండ్ల డీజిల్ పోయేవి, వాళ్ళేమో ఉరికి అరెస్ట్ చేయమని చెప్తుంటే, వాళ్ళేమంటారు అయ్యా డీజిల్ లేదని చెప్పి వాళ్ళు ముత్తుకుంటారు. ఇవాళ పోలీసు వాళ్ళు ఏమో అరెస్ట్ చేయమని చెప్పి ఇంట్లో దూరుతున్నాయి, ఎమ్మెల్యే ఇళ్లకు, హరీష్ రావు ఇంటికి, కేటీఆర్ ఇంటికి. పోలీసు వాళ్ళు ఏం మొత్తుకుంటారు, అయ్యా బండ్లలో డీజిల్ లేదు, మేట అరెస్ట్ చేయమని వాళ్ళు అంటా ఉన్నారట. కాబట్టి ఫస్ట్ పోలీసు బండ్లలో డీజిల్ పోసే ప్రయత్నం చేయి రేవంత్ రెడ్డి. ఈ మార్పులు చేర్పులు తర్వాత సంగతి, కానీ ఫస్ట్ పోలీసు వెహికల్లో బండ్లలో డీజిల్ పోసే ప్రయత్నం చేయి. తెలంగాణ సంబంధించినటువంటి నువ్వు హామీలు ఇచ్చినావు, కొన్ని హామీలు ముసలిళ్ళకు కొన్ని హామీలు ఇచ్చినావు, విద్యార్థులకు కొన్ని హామీలు ఇచ్చినావు, మహిళలకు కొన్ని హామీలు ఇచ్చినావు, రైతులకు కొన్ని హామీలు ఇచ్చినావు, అదేవిధంగా అనేక మంది సబ్బన్న వర్గాల కొన్ని హామీలు ఇచ్చినావు. హామీలు అమలు చేసే ప్రయత్నం చేయి. ఎందుకే ఊరికే కచ్చలు, కార్ఖానాలు, ఊరికే పగలు, పతికారాలు, ఎందుకే? ఇది ఏమన్నా రాయలసీమ బుద్ధి ఇదేమన్నా ఇది అంటే? ఎందుకులే, గతంలో ఈయన సోపతి ఉంది కదా రాయలసీమతోటి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు రాయలసీమ నుంచి వచ్చింది కాబట్టి, ఆ రాయలసీమ సోపతి వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడు శిష్యుడే కాబట్టి ఇవన్నీ పతికలు, కక్షలు, పతికాలు ఉంటాయి. తెలంగాణలో 2014 నుంచి 2023 వరకు ఏమైనా ప్రతికారాలు ఉండేనా అబ్బాయి, ఏమైనా కక్షలు ఉండేనా అబ్బాయి? అట్టను కూడా రేవంత్ రెడ్డి పొట్టు కొట్టపోదుమా నేను అంటున్నాను. కాబట్టి ఇవాళ ఏమనంటే మాట్లాడితే నిర్బంధం, మాట్లాడితే ఎమ్మెల్యే కూడా ఏదో వెలమలకు సంబంధించి ఇక ఏం మాట్లాడారు బదరు. ఆయనకు అసలు ఆ షాద్నగర్లో వెలమలు ఉండో లేవు నాకు అర్థం అయితే కావట్లే. అసలు వెలమలకు ఎందుకు టాపిక్ వచ్చిందో నాకైతే అర్థం కాలే. అసలు ఆయన మాట్లాడే భాష ఏంది, ఆయన ఎన్నుకున్నటువంటి షాద్నగర్ పైలలో వెలమలు ఉన్నారా అక్కడ? అసలు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే నాకు అనిపిస్తుంది రేవంత్ రెడ్డికి ఆయన అనుచరుడు. ఆయన టికెట్ ఇప్పించి కూడా రేవంత్ రెడ్డి. కాబట్టి కోమరెడ్డి బ్రదర్స్కు ఒక మనిషికి టికెట్ సపోర్ట్ చేసిరు అక్కడ. ఆయనకి ఇవ్వకుండా రేవంత్ రెడ్డి మనిషికి శంకర్కి ఇచ్చారు. ఇక శంకర్ ఏం చేయాలి ఇప్పుడు? రేవంత్ రెడ్డి తృప్తిపరచాలి కదా. కేసీఆర్ ఫ్యామిలీని ఎంత మంచిగా తిడితే రేవంత్ రెడ్డి అంత ఖుషి అవుతాడు అన్నట్టు. ఇలా సామాజిక వర్గాలు ఏందా బాబు? కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు. ఆయన అనేక రకాలుగా అనేక సందర్భాల్లో చెప్పాడు, మా ఎల్బల్ ఎంతమంది ఉండండి, 0.5% ఉండము, మేము తక్కువ మంది ఉన్నాము, అయినా కూడా ఈ సమాజానికి అంతా నాయకుడు కాగలినామంటే ఆశయం గొప్పది ఉండాలి, ఆలోచన గొప్పది ఉండాలి, విధానం గొప్పది ఉండాలి, సిద్ధాంతం గొప్పది ఉండాలి, మన ఆలోచన విధానంలో చాలా గొప్పగా ఉండాలని కేసీఆర్ అనేక సందర్భాల్లో చెప్పినాడు. ఇలా వెలమలు అనే పద్ధతిని తీసుకొచ్చి రావడానికి కారణం వెనకాల, ఆ మాటల వెనకాల శంకర్ మాటలు కావు. వాస్తవంగా శంకర్ చాలా మంచివాడు, వాస్తవంగా బీసీ బిడ్డ చాలా మంచివాడు. కానీ ఇలా రేవంత్ రెడ్డి ఏదైనా సంతృప్తి పరచడం కోసం ఏమన్నా బీసీలలో కొన్ని 6 మంత్రివర్గ పదవులు ఖాళీ ఉన్నాయి కదా, ఏమన్నా ఎలమలు తిరిగితే ఏమన్నా నాకు ఇంకేమన్నా కేసీఆర్ తిట్టిండు కాబట్టి, కేసీఆర్ సామాజిక తిట్టిండు కాబట్టి ఏమన్నా మంత్రి పదవి వస్తుందని ఆలోచన చేస్తుండే మా బీసీ బిడ్డడు. కాబట్టి ఈ మాటల వెనకాల 100% రేవంత్ రెడ్డి ఉన్నాడు. రేవంత్ రెడ్డి అనిపించిండు వాస్తవానికి. ఎందుకంటే అనవసరమైన వాక్యాలు, వాస్తవంగా ఆ సందర్భం కానీ వాక్యాలు మాట్లాడడం అంటే ఏంటంటే బ్రదర్, ఆ గురువుని గారిని, ఆ యొక్క ముఖ్యమంత్రి గారిని ప్రైజ్ చేయడం కోసం, ముఖ్యమంత్రి గారిని ఉత్సాహపరచడం కోసం చేసిన పని కానీ భావిస్తా ఉన్నా. సమాజం ఎట్లా చూస్తున్నా కొత్త విగ్రహం సంబంధించి? సమాజం ఆల్రెడీ అయిపోయింది కదా. రేవంత్ రెడ్డి ఏం చేయలేడని తెలుసుకుంది సమాజం. రేవంత్ రెడ్డి ఏం చేయలేడు, రేవంత్ రెడ్డి అసమర్థత ముఖ్యమంత్రి అని అర్థమైపోయింది 365 రోజులకే. ఇక మనం బీఆర్ఎస్ పార్టీగా మనం ఏం చేయాలని ఆలోచన చేయాలయ్యా. రేపు 28లో గవర్నమెంట్ వస్తే ఏ రకమైనటువంటి విధానాన్ని మనం అవలంబం చేయాలని ఆలోచన చేసుకోవాలి. రేవంత్ రెడ్డి 100% డిజాస్టర్ పరిపాలన అందించిండు. ఫెయిల్యూర్ ప్రోగ్రామ్ ఇదంతా కూడా, టోటల్ ఫెయిల్యూర్ ప్రోగ్రామ్స్. ఒక్క సక్సెస్ ప్రోగ్రామ్ చూపించండి. ఒక్కటి ఉచిత బస్సు ప్రయాణం అని చెప్తుండే ఇలా టీవీ డిబేట్లో మాకు మిత్రుడు, కాంగ్రెస్ మిత్రుడు. ఏం ఉచిత బస్సు ప్రయాణమే? బస్సులే లేవా, బస్సులలో సీట్లు సరిగ్గా లేవా, బస్సు చెయ్యి ఆపితే ఆపమన్నారు, ఆగుతుందా బస్సు? ఇవ్వాలా ఉరుకుడు మంది ఫుల్ అయ్యారని చెప్పేసి డ్రైవర్ ఆపుతలే, కండక్టర్ ఆపుతలే, కండక్టర్ కొడుతురు, డ్రైవర్ ఆపితే డ్రైవర్ని కొడుతురు. గొప్పగా ఏ రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరం లోపల 55,000 ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం ఏది లేదని స్టేజ్ల మీద గొప్పగా మాట్లాడుతుంది. ఏం మాట్లాడారు బ్రదర్? నేను ఏం మాట్లాడలేను దాని గురించి. ఇక ఆయన 2 లక్షల ఉద్యోగాలు నింపుతున్నారు సంవత్సరానికి.
50,000 ఉద్యోగాలు ఇంకా 1,50,000 బాకీ ఉంది ఇట్లా అట్లా చేసుకున్నా కూడా ఆయన వేసిన ఉద్యోగాలు 12,257 ఉద్యోగాలు వేసిందని చెప్పేసి టీజీపీఎస్ చైర్మన్గా నియమించబడ్డాడు మహేందర్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చిండు పోయే రోజు. ఆయన పదవి రోజు ఎన్ని ఉద్యోగాలు నింపినా అడిగి క్వశ్చన్ 12,257 ఉద్యోగాలు నింపినని చెప్పిండు. మరి 12,257 ఉద్యోగాలు ఆయన నింపింది. ఆయన 50,000 కూడా కాదు, 2 లక్షలు కూడా కాదు. కాబట్టి ఫెయిల్యూర్ ప్రోగ్రామ్ అంతా కూడా అన్ని రంగాల్లో రేవంత్ రెడ్డి విఫలమైపోయింది.